16 ఏళ్ల వయసు వచ్చిన పిల్లవాడికి మీసాలు ఆటోమేటిక్గా వస్తాయి. అదేదో తండ్రి దయ తల్లి దయ అని మీరు చెప్పుకుంటున్నారు అంతే తప్ప మీ వల్ల తెలంగాణ ఎదిగింది అనేది మీరు చేస్తున్న ఒక దుష్ప్రచారం, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు అవును, ఇప్పుడు అమరావతి చాలా బ్రహ్మాండమైన నగరం అయింది కదా, మరి ప్రతి వారాంతానికి ఎందుకు వస్తున్నారు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు? ఆదివారం అయితే హైదరాబాద్లో ఎందుకు వాలిపోతున్నారట? ఎందుకు అక్కడ ఉండలేకపోతున్నారు? అంటే వాళ్ళ ప్రాధాన్యత లేదు కాదండి. వాళ్ళు తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నారా లేదా? రేవంత్ రెడ్డిని పెట్టుకొని అది కాదు తిడుతున్నాం కదా రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డిని ఎవ్వరు ముద్దు పెట్టుకోవట్లేదు. రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా విమర్శిస్తున్నాము. రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళ తొత్తు అంటున్నాము. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని కూడా రేవంత్ రెడ్డిని అంటున్నాం మేము. కానీ మా మీద రేవంత్ రెడ్డి కేసు పెట్టే ధైర్యం చేయట్లేదే. మరి ఈ మాట అన్నందుకు, తెలంగాణ ద్రోహి అన్నందుకు మేము 100 ఉదాహరణలు చూపెట్టగలం, ఆయన చేసిన వ్యవహారాలు చూపెట్టగలం. ఎక్కడో ఉన్న ఆంధ్ర ఇరిగేషన్ సెక్రటరీ తీసుకొచ్చి ఇక్కడ ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టుకున్నాడు. తిడతాం డెఫినెట్లీ. మా ప్రాంతాల్లో లేరా తెలుగు వాళ్ళు? ఎందుకు రిటైర్డ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి అవకాశాలు కల్పించారు? డెఫినెట్లీ క్రిటిసైజ్ చేస్తాం.